కష్టపడుతున్నాను, జీతం ఏం సరిపోతుంది అనేసి నా ఫ్రెండ్ నాతో మాట్లాడారు. నాకు జీతం సరిపోవట్లేదురా, నాకు ఇచ్చిన జీతమే నాకు రెంట్కి, స్కూల్ పిల్లలకి, భార్యకి ఫుడ్ బెడ్ అన్నీ సెట్ అయిపోతుందిరా. నేను ఏంటి ఎదగాలరా, ఏంటి కొత్త బండి కొనాలి, కారు కొనాలి, ఏంటి సొంత ఇల్లు కొనాలి, ఏంటి స్థలం కొనాలి, ఎక్కడ అవుతుందిరా అని ముష్టి జీతమైనా అంతంత ఇస్తున్నారా కంపెనీ వాళ్ళంటే. నేను ఒకటే మాట చెప్పా, నువ్వు పనిచేస్తున్న కంపెనీలోని నీ జీతం 25,000, అదే కంపెనీలోని 8 గంటలు పనిచేసే ఒకటి జీతం 50,000, అదే కంపెనీలోని 8 గంటలు పనిచేస్తున్న వాడికి జీతం 2 లక్షలు, అదే కంపెనీలోని ఎవరైనా 5 లక్షలు కూడా సంపాదిస్తున్నాడు. కంపెనీ ప్రాబ్లమా, నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమా? 25,000కి ఏం సరిపోతుందంటే అదే 8 అవర్స్కి ఒక 50,000, ఒకరు 2 లక్షలు ఇస్తున్నారు. మరి ఆ స్థాయికి నీకు వెళ్ళడానికి ఏం కావాలి? తోడ మీద కరెక్ట్గా నడవడం కావాలా, బ్యాలెన్సింగ్ కావాలా? చూడండి, మనకి ఎదగాలి అనేసి ఆలోచన కాదు, బిహేవియర్ ఉండాలి. ఆలోచన ఒకసారి ఆలోచిస్తాం సిగరెట్ కలుస్తాం, ఒకసారి ఆలోచిస్తాం ఏదో చేస్తాం, ఒకసారి ఆలోచిస్తాం లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, ఒకసారి ఆలోచిస్తాం మనాలికి వెళ్దాం. ఇది ఆలోచన స్వామి. దేవుడు దీపం పెడితే వెలుగుతూ ఉండిపోద్దు, 1 గంట 2 గంటలు ఆరిపోద్ది. ఇది ఆలోచన వస్తుంటాయి పోతుంటాయి. ఆలోచన కాదు, హ్యాబిట్ ఉండాలి. ఎదగాలంటే హ్యాబిట్ ఉండాలి. మీ హ్యాబిట్ ఉంటేనే ఎదుగుతారు. నా ఆఫీస్ ఎలాగా, నా బతుకు ఎలాగా, నా చదువు ఉత్తు అలాగే, నా లైఫ్ స్టైల్ అలాగా. ఎందుకు అలాగా? మిగతా వాళ్ళు బతకట్లేదా? మీకు నాకు డిఫరెన్స్ ఏంటుంది? నేను ఇంకా దారుణం, కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ నాది, కాలేజ్ లైఫ్ చూడలేదు. నా ఇంట్లో పరిస్థితి అలాగ ఉంది. బీ స్కూల్ నుండి ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు నాతో వచ్చి రిక్వెస్ట్ చేస్తారు జాబ్ కోసం. నేను నా కోసం మాట్లాడితే నేను కరస్పాండెన్సే గర్వంగా చెప్పుకుంటున్నా. కరస్పాండెన్స్ అయ్యింది, ఇంత ఎదిగాను. మరి మీ పరిస్థితి ఎందుకన్నా డల్గా ఉందంటే, ఉత్తు వస్తుంది, ఇంత వస్తుంది అంటే ఇంత తెచ్చుకుంటున్నారు. మీరు తెచ్చుకున్న దానికి ఇంతే వస్తుందంటే ఏమంటాం చెప్పండి? ఫ్రాంక్గా చెప్పండి. ఈరోజు నేను ఒక మాల్కి వెళ్ళాను, మా ఆవిడని పట్టుకొని షాప్కి వెళ్ళా. సేల్స్ గర్ల్ అడిగింది మా మిస్సెస్కి, సార్ యూట్యూబ్లో చూస్తాను సార్, యూట్యూబ్ చేస్తుంటారని అడిగింది. అవును, మా హస్బెండ్ యూట్యూబ్ చేస్తుంటారని అన్నా. బయట నన్ను ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు? తిరుపతి వెళ్ళినప్పుడు కుప్పల మంది నన్ను, సార్ మీరే కదా సార్ పల్లు ప్రశాంత్ వీడియోస్ అనేసి. ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? ఏ కంపెనీలో హెచ్ఆర్లు యూట్యూబ్లో వస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ పర్పస్ వస్తున్నానా? ఇప్పుడు మాట్లాడుతుంది ఎంటర్టైన్మెంట్ పర్పసా లేకపోతే మీ కెరియర్ బూస్టా? చెప్పండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఒక్క సంపాదన మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. అది రావచ్చు రాకపోవచ్చు. ఒక సంపాదన మీద డిపెండ్ ఎలా అవుతారు? 2-3 ఆల్టర్నేట్ పెట్టుకోండి. మీకు ఇల్లు ఉన్నాయి, ఇంటి నుంచి రెంట్ వస్తుంది, ఆ ఇల్లు బాగానే గడుస్తుంది, పర్లేదు ప్రాపర్టీ ఉంది, అటువంటి వాడికి వీడియో కాదు. నార్మల్గా బతికే మీలాంటి వాళ్ళు, అద్దెకు ఉంటే వాళ్ళు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళ కోసం వీడియో. ఆల్రెడీ బల్సి సెట్ అయిపోయిన వాళ్ళకి వీడియో కాదు. మీకు ఒక్క బేస్ మీద, ఆల్టర్నేట్ బేస్ మీద అమౌంట్ వస్తుంది, దాంతో మీరు ఫ్యామిలీ గడుపుతున్నారంటే రేపు ఆ జాబ్ రిస్క్లు వెళ్ళిపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అంత సేవింగ్ చేస్తారా? మీకు వచ్చే ఒక ముష్టి 50-70 వేలకి అంత సేవింగ్ అయిపోద్దా? నాలాగా 10,000 పక్కన పెట్టండి, దోలు తీరిపోద్ది. ఫ్రాంక్ చెప్పండి, ఒక 10,000 పక్కన పెట్టండి. 10,000 పక్కన పెట్టేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఖర్చులలో ఉన్నాయి స్వామి. 10,000 పక్కన పెట్టండి. లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ బోల్డ్ ఉంటాయి మార్కెట్లో కుప్పలు. కానీ మీ చేత సేవింగ్ అంతా చేస్తున్నారు. అవ్వట్లేదు కాబట్టి చెప్తున్నాను, లైఫ్లోని 2 ఆల్టర్నేట్ పెట్టుకోండి. ఒకటి బుస్మన్నా, ఒకటి బుస్సు ఉండదు. అది మాత్రం గ్యారంటీ. అది బిజినెస్సో, ఫ్రాంచైజో, ఫ్రీలాన్సింగో ఏదో ఒకటి ఓపెన్ చేయండి. మీరు పార్ట్ టైం చేయండి, లేకపోతే మీ ఆవిడనో ఎవరినో పెట్టండి దాంట్లోని. మీ ఆవిడ కూడా సంపాదిస్తుంది, మీరు సంపాదిస్తుంది అంటే మీరు కూడా మీ వైఫ్ మీద టోటల్ డిపెండ్ అవ్వకుండా ఒక ఆల్టర్నేట్ పెట్టుకోండి. జాబ్ చేస్తున్నారు, ఫుల్ టైం జాబ్ చేస్తున్నారంటే ఒక సైడ్ బిజినెస్ పెట్టుకోండి. మీ సబ్జెక్ట్లో బాగా చదువుకున్నారంటే సాయంత్రం ఇంటికి వచ్చాక ట్యూషన్ చెప్పండి పిల్లలకి. లేదా మీకు ఫ్యాషన్ డిజైనింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, మీ సాఫ్ట్వేర్ ఐటీలో పనిచేస్తున్నారు, మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్, ఆ నాలెడ్జ్ కూడా ఉందంటే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం స్టిచ్చింగ్ వర్క్ చేసుకోండి. లేకపోతే నాలాగా యూట్యూబ్ చేసుకోండి. ఇది కూడా కుప్పలు డబ్బులే బాగా వస్తాయి. నాకు అంత రావట్లేదు కానీ
ఆడుతూ పాడు చేస్తున్నాం కదా, ఫుల్ టైం కాదు. రోజుకి ఒకటో వీడియో 2 వీడియో చేయడానికి కష్టం అయిపోతుంది. పల్లి ప్రశాంత్ టైంలో ఏంటుందా, వర్క్ ఫ్రమ్ హోమ్ టప డైలీ పల్లి ప్రశాంత్. ఇప్పుడు కష్టం అయిపోతుంది, ఎందుకంటే సంక్రాంతి ముందు ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు, మొత్తం వర్క్ లోడ్ పడిపోయింది హెచ్ఆర్ మీద. ఇది అన్ని ఫైల్స్ క్లోజ్ చేసుకొని ఊరు వెళ్ళాలని చెప్పారు. ఫైల్ క్లోజ్ అవ్వకుండా నో వన్ టేక్ ద లీవ్. అలా ఉంది మా పరిస్థితి. సో ఒక వీడియో 2 వీడియో కష్టం అయిపోతుందని ఒక వీడియోకి 2 వరకు ఎన్ని కోట్లు ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఓన్లీ ద వన్ థింగ్ ఈజ్ మెయిన్, 2-3 ఆల్టర్నేట్ పెట్టుకోండి. 2-3 ఆల్టర్నేట్ నా వల్ల కాదు, ఆఫీస్ నుంచి వచ్చాక మొత్తం ఆఫీస్ వాళ్ళు గాలి తీసేస్తారు, ఇంటికి వచ్చాక కలిసిపోతాను, ఇంక 2 పని చేయలేదంటే ఆఫీస్లోని ఎదగండి. మీ ఆఫీస్లో అట్మాస్ఫియర్ బాగా పాలిటిక్స్ ఉంటారు, ఎదగలేకపోతున్నారంటే నువ్వు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, ప్రైవేట్ జాబే కదా, మార్పండి ఆఫీస్. ఎక్స్పీరియన్స్ ఒకటి, కంపెనీ హైక్ వస్తుంది, 40% హైక్ అడగండి, 35కి బేరం ఆడండి. అది లేదు ఇది లేదు ఊరే ఊతున్న బతికేస్తున్నానంటే ఎక్కువ రోజు బతకలేరు, కష్టపడిపోతారు, పిల్లలు ప్రాబ్లంలో పడతారు అనవసరంగా. అందుకే ఇన్కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొగాళ్ళకి ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చే శాలరీ డబల్ చేయండి. అది వేరే జాబ్ చూసుకొని మీరు చేస్తారా, లేదా ఈ జాబ్ ఉంటే వేరే బిజినెస్ ఏదో పార్ట్ టైం చూసుకొని చేస్తారా, అది మీ ఆప్షన్. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రవికుమార్ సిన్హా ఫ్రమ్ వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మకర సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. లవ్ యూ ఆల్.